హాయ్ అండి, అందరికీ నమస్కారం. కాశీ క్షేత్రంలో వెలిసిన స్వయంభూ కాశీ విశ్వేశ్వరుడు భక్తుల దర్శనార్థమై మోక్షకారకుడై కాశీలో ఉన్నాడు. అలాగే కాకినాడకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేపూరు గ్రామంలో అయితే మన స్వయంగా వెలిశాడు. అది ఎలాగో అడిగి తెలుసుకుందాం రండి. సుమారు చాలా సంవత్సరాల క్రితం వరి చేను దున్నుతుండగా ఒక శివలింగం బయటపడింది. ఇది ఏంటి అని చూడగా రైతులు శివలింగం కిందకంటూ తవ్వి చూడగా అది రాయి అని లింగం మొదలు కనిపించినందున శివలింగం అని గ్రామస్తులందరూ పూజలు చేయడం మొదలుపెట్టారు. క్రమేపీ ఊరు వాడ అంతా తెలిసి ఆ నోట ఈ నోట తెలిసి ఒక మండపం కట్టి పూజలు చేయడం ప్రారంభించారు. నాటి నుండి నీటి వరకు ఆ విశ్వేశ్వరుడు పూజలు అందుకుంటూనే ఉన్నారు. చుట్టూ వరిచేలు పిల్ల కాలువల మధ్య వెలిసిన విశ్వేశ్వరునికి గుడి కట్టి దినాభివృద్ధి చేశారు. అంతేకాకుండా ఈ గుడిలోని ఆవరణలో దేవత సర్పాలు సంచరిస్తూ ఉంటాయని గ్రామస్తులు చెప్తున్నారు. మన మనసులో బాధలు కోరికలు ఆ విశ్వేశ్వరునికి విన్నపించుకుంటే తప్పక నెరవేరుతాయని గ్రామస్తుల ప్రగాఢ నమ్మకం. వివాహం కానివారు అలాగే పరీక్షల్లో ఉత్తీర్ణత కావాలనుకున్నవారు స్వామికి మొక్కుకున్నన్ని బిందులు నీళ్లు ప్రదక్షిణ చేసి అర్చకులకు ఇస్తే వారే స్వయంగా స్వామికి అభిషేకం చేస్తారని భక్తులు చెప్తున్నారు. ఈ గుడిలో చాలా విశాలంగా ఉంటుంది. ప్రతి సోమవారం కూడా అసలు ఖాళీ ఉండదు. ఈ గుడిలో చాలా రద్దీగా చాలా కోలాహలంగా నిత్య ధూపాలు, నిత్య హారతులు, నిత్య హోమాలు జరుగుతూనే ఉంటాయి. ఈ రేపూరు గ్రామంలో శివాలయం దగ్గర చాలా విశేషంగా ఉంటుంది. భక్తులందరూ కూడా చాలా చుట్టుపక్కల గ్రామాల ప్రతి చోట నుంచి కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకుని వెళ్తారు. తమ కోరికలు చెల్లించుకుని స్వామికి ముడుపులు ఇచ్చేవారు ముడుపులు, అలాగే కానుకలు ఇచ్చేవారు కానుకలు అందరూ చెల్లించుకుని తమ యొక్క మొక్కులు చెల్లించుకొని స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ఇక్కడి నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా అష్టాదశమి శని, ఏలినాటి శని ఉన్నవారు శనివారం వచ్చేటువంటి శని త్రయోదశి నాడు పూజ చేసుకునే విధంగా కూడా ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయం వారు, గుడి కమిటీ వారు. ఇక్కడ పూజ చేసే అర్చకులు ఒక్కో గ్రహానికి ఏ విధంగా ఫలితాలు ఇస్తుందో ప్రతి ఒక్క గ్రహానికి కూడా నవగ్రహాలకి ఏ విధంగా ఇస్తాయో ఆ ఫలితాలు అన్నట్లు కూడా పూజ చేసి మరీ విడమర్చి భక్తులకి చాలా చక్కగా అయితే పూజలు చేస్తారు. ఇక్కడ ఉన్న అర్చకులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి శనివారం చరిత్ర వేసి ఏ రోజు వస్తుందో ఆ రోజు తెలుసుకొని ముందుగా ద్రవ్యాలన్నీ తీసుకొని ఇక్కడైతే పొద్దున్నే శనివారం పొద్దున్నే వచ్చి ఇక్కడ పూజలు చేయించుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ముందుగా మన గణపతిని చేసుకోవడం జరిగింది. ఓ నమో జ్ఞారాజాయ నమః. రేపూర్లో వెలిసినటువంటి స్వయంభూ విశ్వేశ్వర స్వామి ఆ స్వామి యూట్యూబ్ ఛానల్ అండి. కాశీ క్షేత్రంలో ఉండే విధంగా కొబ్బరి చెప్ప అంత రూపంలో కనిపించిన విశ్వేశ్వరుడు క్రమేపీ అంతే ఇంతే
ఈ రోజున ఇంతవరకు ఆ విశ్వేశ్వర స్వామి మనకు దర్శనం ఇస్తున్నారు స్వామి. ఇక్కడ దర్శనం చేసుకున్న భక్తులు మొక్కుకునే నీళ్లు, ఆ నీళ్ళన్నీ కూడా అర్చకులు ఇస్తే స్వామి స్వయంగా అర్చకులే అభిషేకం చేయడం జరుగుతుందని చెప్తున్నారు అందరూ కూడా. బాలతెపిసుందేవి అమ్మవారు అవి చూడొచ్చు మీరు. పిల్లలందరూ కూడా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి మనసులో ఉన్న కోరిక తెలుసుకొని మరింత సరస్వతి కటాక్షం పొందాలని ప్రదక్షిణ చేసినటువంటి బిందెతో తెచ్చిన నీళ్లు అర్చకులు ఇస్తే అర్చకులే స్వయంగా అభిషేకం చేయడం జరుగుతుంది. మనకు స్వామి కాసి స్వయంగా వేసినటువంటి స్వామి. ఇక్కడ నవగ్రహాలకి ప్రతిరోజు కూడా శనీశ్వరుడి వాహనమైన కాకి కూడా నవగ్రహమూర్తులను దర్శించుకోవడానికి స్వయంగా కాకి వచ్చి అక్కడికి వచ్చి వెళ్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రం ఎంతో దర్శించదగ్గటువంటి క్షేత్రం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారని భక్తులందరూ కూడా కోరడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.